ఓరి నాయనో, ఓరి దేవుడో, ఏంది ఈ కక్కుర్తి, ఏంది ఈ రుబాబు? నా తోడు చెప్తున్నా, పాపం మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన ఆడవిల్లలను మనోళ్ళు బాగానే గోసపుచ్చుకున్నారు కాదల్లా. దినాం ఒక పంచాది బయట పడుతుంది. షేయి పార్టీ లీడర్లు వాళ్ళను సతాయించుడు, బనాయించుడు, మాట ఇనకపోతే రుబాబ్ చేసుడు. గోస అంటే గోసనటనమ్మ. పాపం అందగత్తె కిరీటం కోసం దేశాలు దాటొచ్చి మన హైదరాబాద్లో అవస్థ పడ్డరాళ్ళు. ఇక ఇప్పటికే రోజుకు ఒక దిక్కుమాల పంచాది బయట పడుతున్నది కాదు అలా. ఇక ఇప్పుడు చూడుండ్రి వాళ్ళు ఏ పాటు ఘనకార్యం చేసిర్రో. నిజం చెప్తున్నా, ఏదో ప్రపంచ సుందరి పోటీల కోసం వచ్చిన ఆడవిల్లల మీద మన చేపాటి లీడర్లు చూపించిన రుబా బెరకైనాక నాకైతే నెత్తురు మరుగుతుంది. ఏమనుకున్నా మంచిదే, నేను కూడా ఆడవిల్లనే. సాటి ఆడవిల్లను గోసవుచ్చుకుంటే ఎంత బాధ అనిపిస్తుందో నాకు కూడా తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇప్పటికే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అనేటామే మనోళ్ళు చేసిన శకలకు పోటీలను విడిచిపెట్టి వాళ్ళ దేశానికి పోయింది కదా. మీకు దండం, మీ రాష్ట్రానికి దండం, మీ లీడర్లకు దండం అనుకుంటా. దునియా ముందు మన తెలంగాణ ఇజ్జత్ తీసి పడేసిరు మనోళ్ళు. ఇక ఇదిట్లుంటే పోటీల కోసం వచ్చిన ఈ అందగత్తెలను దిక్కు దివాన లేని కంపెనీలకు అడ్వర్టైజ్ చేయాలి అని వాళ్ళను బలవంతం చేసిరట, బ్లాక్ మెయిల్ చేసుడట. ఎందుకయ్యా అంటే స్పాన్సర్షిప్ల కోసం. అంటే వచ్చిన అందగత్తెలతోని మా కంపెనీకి అడ్వర్టైజ్ చేయిస్తే మేము ఈ పోటీలకు పైసలు పెడతాం అని చెప్పిరట కంపెనీలు. ఇక మన లీడర్లు తలకాయ ఊపుకుంటా వాళ్ళకి అడ్వర్టైజ్ చేయురి, పిలిచిన జాగకు ఓర్రి, పేరెంట్ అలా మాట్లాడుర్రి, స్పీచ్లు దంచురి అని ఆర్డర్లు వేసిరట. గది మా పని ఎందుకు అవుతుంది, మేమెందుకు చేస్తామంటే ఉల్టా రుబాబ్ చేసుడట. ఇగో ఈ పేరెంట్ అని చూడుర్రి, మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి కంపెనీకి ఫ్రీ అడ్వర్టైజ్ చేయించిరు. మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో ఆయన ఇంటా అందగత్తెలతో ఒక పేరెంట్ కూడా పెట్టించింది. You know, when I ask them one question, I ask them, what do you want the career do you want to take? And they give me the same answer, playing Jinsons like their parents. It's not a wrong answer, you know, but the things that I'm curious about is why it's just playing Jinsons. What is other occupation? What is other careers that they could take? But why they did to say, because they just think education doesn't matter, because they could just play Jinsen, they could just play Jinsen like their parents. అసలు ఈ ఆడపిల్లలు దేశం దాటి ఈడుగా వచ్చేది గిట్లా అడ్వర్టైజ్ చేసేదందుక, పేరెంట్ అలా స్పీచ్లు ఇచ్చేదందుక, గిందుకేనా ఈ పోటీలు పెట్టింది? గివేనా రేవంత్ సార్ వాటికొచ్చిన పెట్టుబడులు? అసలు ప్రైవేట్ కంపెనీలకు పెట్టుబడి కింద అప్పచెప్పినట్టు కొడుతుంది. నా మాట కటువుగున్నా మంచిదే, ఇదంతా చూస్తున్న వాళ్ళు గిట్లనే అంటారు. ఎంత న్యాయముల్ల ఇది, మీరే చెప్పురి. వచ్చిన చుట్టాల నడుచుకునే తరిక ఇదా? ఇంకా తెలంగాణ జరూరానట, జరూరానా గిట్ల చేస్తే జరూరు కాదు, మీకు దండంరా నాయన, మళ్ళా కనబడితే ఒట్టు అనుకుంటా పోతురు. గదే పని అవుతుంది. ఏ మందాల పోటీలో ఏమోపో, వీటి కోసం మన రైతుల నోట్లే మన్ను కొట్టి 100 కోట్లు ఖర్చు చేసుడు, ఉల్టా తెలంగాణ లోకం ముందు బద్నాం చేసుడు.